1999లో భారతదేశం పైన పాకిస్తాన్ ఉగ్రదాడులతో సహా చొరబాటుదారులందరూ కూడా భారతదేశంలో ప్రవేశించే ప్రయత్నం చేశారు కార్గిల్ ద్వారం ద్వారా. ఈ కార్గిల్ మార్గం ఏతుందో కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పాకిస్తాన్ ఆ రోజు భారతదేశంపై ఏదైతే చొరబాటుదారులు సంబంధించినటువంటి ఒక ప్రయత్నం భారతదేశం రావడానికి ప్రయత్నం చేశారో మరి ఆ ప్రయత్నాన్ని ఆ రోజు భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండే మరి ఆ సమయంలో అక్కడ సైన్యము చాలా బ్రహ్మాండమైనటువంటి యుద్ధము చేసి పాకిస్తాన్ని ఓడించి మళ్ళీ కార్గిల్ ప్రాంతం మొత్తం కూడా మన భారతదేశం ఒక సరిహద్దుల లోపలనే దాన్ని మనం మళ్ళీ తీసుకొని చొరబాటుదారులని మనం అక్కడి నుంచి హతం చేసి పంపించి విజయాన్ని సాధించినటువంటి రోజు ఈరోజు విజయ్ దివస్, కార్గిల్ విజయ్ దివస్. ఈ కార్గిల్ విజయ్ దివస్ సంబంధించినటువంటి ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా అందరూ కూడా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరొకసారి ఆ వీర సైనికుల ఒక ఏదైతే బలిదానం ఉందో దాని పట్ల మేము మా ఒక శ్రద్ధాంజలి మేము వ్యక్తం చేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కుతుబుల్లాపూర్ సంబంధించినటువంటి షాపూర్ నగర్ ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, అదేవిధంగా భారతీయ జనతా యువము ఇందులో వందలాది మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి కార్గిల్ అనేటటువంటి ఏదైతే విజయ్ దివస్ ఉందో ఇది భారతదేశం సైన్యం ఒక శౌర్యానికి, వారు చేసినటువంటి త్యాగానికి అది నిరూపం. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కానీ, అంతకుముందు జరిగినటువంటి ఈ ఊరి సర్జికల్ స్ట్రైక్ కానీ ఎన్నిసార్లు చేసినా పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయినా ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. ఇంకా భారతదేశం పైన అనేక రకాలైన ప్రయత్నాలు చేసి ఉగ్ర దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, పరోక్షమైన దాడులు చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షమైన దాడులకు వాళ్ళకు ధైర్యం లేదు కాబట్టి భారతదేశము ఈరోజు మరొకసారి ఈ సందర్భంగా పాకిస్తాన్కు హెచ్చరిస్తూ ఉంది. భారతదేశం మీద వస్తే తప్పకుండా మళ్ళీ మీరు ఓడిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. మీ యొక్క దేశము ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ఉందో మీ యొక్క ప్రజల్ని మీరు కాపాడుకునే కానీ భారతదేశం మీద వస్తే మాత్రం ఇక్కడ సైన్యమే కాదు, ఇక్కడ ఉన్న యువత ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని ఇక్కడ ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ కార్గిల్ విజయ్ దివస్ అనేది విద్యార్థులు కానీ యువతకు కానీ ఒక ప్రోత్సాహమైనటువంటి దినంగా ఉండాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్గిల్ దివస్ని ఈరోజు జరుపుకుంటాము.